హాయ్ ఫ్రెండ్స్, మూవీ లవర్స్ కోసం డైరెక్టర్ సుకుమార్ గురించి కాస్త డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా మూవీ లవర్ని కాబట్టి సుకుమార్ పుష్ప టూతో మన ముందుకు వస్తున్నారు. పుష్ప ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సుకుమార్ 2004లో ఫస్ట్ సినిమా ఆర్య సినిమా. అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారితోనే తీశారు, మంచి హిట్ అయింది. తర్వాత వచ్చిన జగడం సినిమా ఫ్లాప్ అయింది. కానీ జగన్ సినిమా ఒక దిగ్గజ దర్శకుడి బాగా నచ్చింది. ఆ దర్శకుడే రాజమౌళి. ఆ సినిమా గురించి చెబుతూ, ఆ సినిమాలో అంటే అప్పట్లో అంత రామ్‌కి అంత క్రేజ్ లేదు. ఆ టైంలో ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ పెట్టుంటే జగడం ఒక రేంజ్‌లోకి వెళ్ళేదన్నారు. అంటే ఒక సీక్వెన్స్ దగ్గర హీరో విలన్ మధ్య గ్యాంగ్ మధ్య పోటీ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్‌లో విలన్ హీరో గ్యాంగ్‌లో అందరూ వెనక్కి వెళ్ళిపోతుంటే హీరో రామ్ అలా నిలబడతాడు. అది సీక్వెన్స్ బావుంటది. చాలా బావుంటది చూడడానికి. తనకు బాగా చాలా నచ్చిందని రాజమౌళి చెప్పారు. తనకు నచ్చిన దర్శకుల్లో సుకుమార్ ఒకళ్ళని. సుకుమార్ ఏంటంటే నాన్నకు ప్రేమతో, నేనొక్కడినే, మహేష్ బాబు, 100% లవ్ ఇలాగా ఎమోషనల్ కనెక్ట్ అయ్యే సినిమాలు కొంచెం డిఫరెంట్‌గా తీసే సినిమాలు తీసి తనకంటూ ఒక ప్రత్యేకంగా ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒకానొక సందర్భంలో రాజమౌళి అన్నారు, సుకుమార్ ఇలా డిఫరెంట్‌గా ఇలాగా సినిమాలు చేస్తున్నారు. అలా కాకుండా ఒక కమర్షియల్ సినిమా గాని చేస్తే మా అందరిని మించిపోతాడు. అంటే రాజమౌళిని మించిపోతాడు. ఇంత విషయం ఉంది ఆయనలో. ఆయన కమర్షియల్ వస్తే మేము తట్టుకోలేమన్నాడు. అలాంటి టైంలోనే తీసిన సినిమా 'రంగస్థలం'. అవును. రామ్ చరణ్‌తో తీసిన 'రంగస్థలం' చాలా మంచి హిట్ అయింది. పెద్ద సినిమా 3 గంటలు ఎంతో ఉంది. అయినా చాలా అద్భుతమైన పాటలు, అద్భుతంగా తీశాడది. ఓకే. అది తీశాడు. తర్వాత వచ్చిన సినిమానే 'పుష్ప'. 'పుష్ప' వచ్చి రిలీజ్ అయినప్పుడు కోవిడ్ తర్వాత వచ్చింది. 'అఖండ' రిలీజ్ అయ్యాక కోవిడ్ తర్వాత వచ్చింది. జనాలు నెమ్మదిగా చూస్తున్నారు. కొంతమంది నాకు బాగా గుర్తు, ఒక ఆడియన్స్ ఒక టీవీ ఛానల్‌లో అడిగితే ఎలా ఉంది 'రంగస్థలం' అంటే, అబ్బే! 'రంగస్థలం' అంత ఏం లేదు, ఇక పర్వాలేదన్నారు. కానీ రాను రాను చాలా ఒరవడిగా, ముఖ్యంగా నార్త్ సైడ్ భయంకరంగా చూశారు. ఈ సినిమా రిలీజ్‌కి ముందు కూడా రాజమౌళి ఒక ఫంక్షన్‌లో అన్నారు, పుష్ప సినిమా కోసం మన తెలుగు ఆడియన్స్ కన్నా నార్తోళ్ళు బాగా వెయిట్ చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ కన్నా అక్కడే కలెక్షన్ వచ్చింది. పుష్ప సినిమా ఒక ఐకాన్ స్టార్, పాన్ ఇండియా స్టార్ అయిపోయారనమాట. అలా తీయడానికి గల అంటే అంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే, ఆ క్యారెక్టరైజేషన్. ఒక సామాన్యుడు, ఒక స్మగ్లర్ ఒక రేంజ్‌లోకి వెళ్తే ఎలా ఉంటుంది. అంటే ప్రతి పబ్లిక్ జనాలందరూ తనలో హీరోని తనలో చూసుకున్నారు. ఒక ఎదగడం, ఇప్పుడు ఏదో హైటు, వెయిటు మంచి ఇదిగా ఉన్నాడు కాకుండా, ఒక అట్టడుగు నుంచి వచ్చిన వ్యక్తి హీరో ఒక ఎదిగితే ఎలా ఉంటుంది. దాన్ని బాగా ఎంజాయ్ చేశారు. ఓన్ చేసుకున్నారు. అతను భుజం ఒక పక్క ఇలా పెట్టి ఉండడం ఇయన్నీ బాగా కిక్కొచ్చినాయి అందరికి. సాంగ్స్ గాని. సుకుమార్‌లో ఉన్నదేంటంటే టెక్నీషియన్‌తో మంచి బాండింగ్ ఉంటుంది ఆయనకి. ఆయన అన్ని సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారు. అన్ని పాటలు మాక్సిమం చంద్రబోస్ గారే రాస్తారు. అద్భుతంగా ఉంటుంది. ఆయనకి అంత బాండింగ్ ఉంటది. వీళ్ళు కూడా అంత గొప్పగా పనిచేస్తారు. 'పుష్ప' సినిమా హిట్ అయ్యాక చంద్రబోస్ గారిని వేదిక మీద పిలిచి కాళ్ళకి దండం పెట్టాడాయన సుకుమార్. అంత ఎమోషనల్ అయ్యారన్నమాట. 'పుష్ప' సినిమా పాటలు హిందీలో 'ఊ అంటావా ఉలిక్కి పడతావా' ఇలాంటి పాటలు బాంబేలో తెలుగు పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేశారు క్లబ్బుల్లో అన్నట్లు. అంతగా క్రేజ్ సంపాదించిన సినిమా 'పుష్ప'. ఎందుకంటే ఆయనలో 'పుష్ప' సినిమా షూటింగ్ అప్పుడు కొంతమంది మా ఫ్రెండ్స్ అందరూ పోలీసు అందులో చేశారు. ఆయన ఒక అనుకున్న సీన్ రాకపోతే అసలు బాగా ఎమోషనల్ అయిపోతారంట. ఇప్పుడు 'మారేడుమిల్లిలో' అందులో జరిగింది కదా షూటింగు. పోలీసులు ఇవన్నీ ఉన్నారు కదా! ఒక 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 సీను అనుకున్న టైంకి అవ్వకపోతే వాళ్ళ దగ్గర లాఠీలు ఉన్నాయి కదా! పోలీస్ గెటప్. ఆ లాఠీలతో కర్రతో ఆయన కాళ్ళ మీద కొట్టుకున్నాడంట. అంత పిచ్చెక్కి, అంటే ఒక సీన్ కోసం గాని, ఇందుకోసం అంత అయిపోయి ఎవరిని ఏమి అనలేక ఆయనకాయనే శిక్షించుకుంటాడు. అంత యాటిట్యూడ్, అంటే తన వర్క్ మీద అంత యాటిట్యూడ్ అనమాట. యాటిట్యూడ్ అంటే అంకిత భావం అందరూ ఏదేదో అనుకుంటారు. అంత ప్రొఫెషనల్‌గా అంత ఇదిగా చేస్తారు. ఆయనకొక పిచ్చి, ఒక కాలేజీ లెక్చరర్‌గా అయ్యుండి ఇలా సినిమా అంటే పిచ్చి, ఎంతో డిఫరెంట్‌గా ఇచ్చేయాలని ఆయన ఒక్కొక్కసారి కమర్షియల్ వైపు వచ్చేసరికి చూసారా ఎన్ని రికార్డులైనయి తిరగరాస్తున్నారు. 'పుష్ప 2' గూడా అంతే ఇప్పటికే చాలా మొన్న ఈవెంట్ పాట్నాలో జరిగింది గూడా, అది అద్దరిల్లిపోయింది అసల. ఇండియా వైడ్ చర్చించుకుంటున్నారు. 'పుష్ప 2' ఏమాత్రం యావరేజ్ ఉన్నా అదరగొట్టేస్తది. అది మన తెలుగు దర్శకుల్లో రాజమౌళి తర్వాత అంత గ్రేట్ టాలెంట్ ఉన్న దర్శకుడు సుకుమార్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆఫ్‌కోర్స్ తర్వాత మన
కల్కి డైరెక్టర్ నాగశ్విన్ కూడా అదే కోవ చెందుతారు. నాగశ్విన్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే పుష్ప సుకుమార్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ పుష్ప.